హైర్ వన్. సో ఇది వచ్చేసి ఫిఫ్త్ యాక్సిస్ మిల్లింగ్లో వర్క్ హోల్డింగ్స్ గురించి చూద్దాము. సో అసలు వర్క్ పీస్ని ఎలా హోల్డ్ చేస్తారు ఫైవ్ యాక్సిస్ మిల్లింగ్లోని. సో ఇదేంటంటే ఫస్ట్ వచ్చేసి చెక్. సో చెక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫైవ్ యాక్సిస్కి, సో సారీ ఫిఫ్త్ యాక్సిస్కి. సో మనకున్న కాంపోనెంట్ ప్రకారం సో ఎలా అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ఆ విధంగా మనం పెడతాం అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే సిలిండ్రికల్ ఐడి అండ్ ఓడి పెట్టుకోవడానికి, అండ్ ఇది వచ్చేసి నార్మల్ సిలిండ్రికల్ రెక్టాంగులర్ బ్లాక్స్ ఉంటే అవి పెట్టుకోవడానికి అది యూజ్ అవుతుంది. అండ్ వైజెస్, సో వైజ్ కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైజ్లో ఇంకా టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటంటే మనకు ఒకేసారి 4 పెట్టుకోవడానికి, అండ్ అలాగే ఇవి మల్టీ సైడ్స్ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఇది కూడా అలాగే. సో మనకు కావాల్సిన విధంగా మనకి మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకేసారి చేయాలనుకుంటే అలాంటప్పుడు ఈ వైజెస్ అనేది యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థంబ్ స్టోన్స్. సో ఎలా అయితే ఫోర్త్ యాక్సిస్లో థంబ్ స్టోన్స్ ఉంటాయి, అలాగే ఫైవ్ యాక్సిస్లో కూడా థంబ్ స్టోన్స్ ఉంటాయి. సో ఏంటంటే ఎట్ ఏ టైం 4-5 ఆపరేషన్స్, 4-5 బ్లాక్ అంటే వర్క్ పీస్కి ఒకేసారి 1 by 1 ఆపరేషన్ చేయడానికి అది థంబ్ స్టోన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిక్చర్స్. సో ఫిక్చర్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫైవ్ యాక్సిస్లో. ఎందు గురించి అంటే ఫైవ్ యాక్సిస్ కాంపోనెంట్ అనేది మనకు ఓన్లీ బాటమ్ సైడ్ ఒకటే మనకు హోల్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, అది తప్ప వేరే ఛాన్స్ ఉండదు. సో అలాంటప్పుడు మనకి బాటమ్ సైడ్ ఎక్కడ ఎలా హోల్డ్ చేసుకోవాలంటానికి ఈ ఫిక్చర్స్ అనేది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో వీటిలో వచ్చేసి రోటరీ అడాప్టర్స్ ఉంటాయి, ప్యాలెట్ చేంజర్స్ అండ్ పుల్ స్టడ్స్ ఉంటాయి, టాప్ ప్లేట్, మిషనబుల్ బ్లాంక్స్, ఇంకా ఫిక్చర్ ప్లేట్స్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కాలెట్ టైప్. సో మనకి ఎలా అయితే కాలెట్స్ టూల్ హోల్డర్స్లో కాలెట్స్ ఉంటాయో అలాగే ఇయర్ కాలెట్ టైప్స్ కూడా ఉంటుంది. ఇంకా మౌంటింగ్ యాక్సరీస్ కొన్ని, సో ఇవి లాక్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. అలాగే ఫైవ్ యాక్సిస్ రైజర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్రెండ్స్ ఫైవ్ యాక్సిస్ వర్క్ హోల్డింగ్స్ గురించి.